అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కనుమ శుభాకాంక్షలు కూడా ఈరోజే చెప్తున్నాను. నేను లాంగ్ డేస్ బ్యాక్ దసరా అప్పుడు అనుకుంటా, దసరా తర్వాత ఆఫ్టర్ దసరా దివాళీ బిఫోర్ నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. అది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి అప్పాలు చేస్తున్నప్పుడు నేను ఒక వీడియో చేసి పెట్టాను. మా మమ్మీ ఇలా బ్లాక్‌మెయిల్ చేసింది అని చెప్పేసి. అప్పుడు ఆ షార్ట్ వీడియోలో కంప్లీట్‌గా నేను నా వర్డ్స్ చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను వినండి. అంటే అసలు ఈ ఏజ్‌లో మీరు మాకు చేసి పెట్టాలి బిడ్డ, చేసి పంపించాలి. అప్పాలైనా, ఇంకా పిండి వంటలైనా ఏవైనా. మీరు చేయకపోగా మీరు మా ఇంటికొచ్చినప్పుడు చేయమన్నా కూడా చేయట్లేదు అని చెప్పేసి అనిందనమాట. ఇంకా ఆ విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా అమ్మా అని అని చెప్పేసి నేనన్నాను. ఇంకా చేసేది ఏం లేక వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసమే కదా! ఇంకా వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఈ ఏజ్‌లో వాళ్ళకొక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చిన్నప్పుడు జాబ్ చేసే ఏజ్‌లో లేకపోతే మనం చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు తినాలనుకున్నా కూడా తినలేరు కదండీ కొన్ని వస్తువులు. కాకపోతే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అంటే 50, 60s ఏజ్ తర్వాత వాళ్ళకి ఇంకా చిన్న పిల్లల ఏజ్ లాగా మారిపోతారనమాట. చిన్న పిల్లల్లాగా మారిపోతారు యాస్ పర్ సైకాలజీ. సో, వారి కోరికలు తీర్చడంలో తప్పేం లేదు కదా! మీరు కూడా మీ పేరెంట్స్‌కి ఏమైనా తినాలనిపించినా, లేకపోతే ఏమైనా చూడాలనిపించినా, ఎక్కడికైనా వెళ్ళాలనిపించినా కూడా వాళ్ళ కోరికల్ని, వాళ్ళ డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేయండి. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ట్రై చేసేయండి. ఇంకా చేసేదేం లేక అంటే 1 ఆర్ 2 డేసే కదా వర్క్ ఉండేది అని చెప్పేసి నేనైతే వాళ్ళకి సపోర్టివ్‌గా అప్పాలు చేయడం జరిగింది. ఇంకా మా పేరెంట్స్‌కైతే ఈ ఏజ్‌లో వాళ్ళకి ఇంకా మా పేరెంట్స్ అని కాదు మ్యాక్సిమం ఎవ్వరికైనా కూడా ఓల్డ్ ఏజ్‌లో వాళ్ళు చిన్నపిల్లల్లాగా మారిపోతారు అని చెప్తారు. అది వాస్తవంగా 100% నిజమండి. ఓకేనా? ఇదే నేను ఈ విషయం చెప్పాలనుకున్నాను. కాకపోతే చాలా గ్యాప్ వచ్చింది. చెప్పే సందర్భం రాలేదు. ఓకేనా? వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ టు ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.